నమస్కారం. తులారాశి వారికి మార్చి 2026 ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పవచ్చు. గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు తొలగిపోయే సమయం ఆసన్నమైంది. ఈ నెలలో మీ రాశి అధిపతి శుక్రుడు మరియు భాగ్యస్థానంలో గ్రహాల సంచారం మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఉద్యోగస్తులకు ఈ నెల చాలా ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మార్చి 15 తర్వాత మీ పనితీరు మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు మల్టీనేషనల్ కంపెనీల నుండి ఆఫర్లు వచ్చే అవకాశము ఉంది. ఇక జన్మకుండలి విశ్లేషణ ప్రకారం ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి బదిలీలు లేదా ప్రమోషన్లు సూచిస్తూ ఉన్నాయి. మీరు చేసే ప్రతిపాదనలకు అధికారుల మద్దతు అనేది లభిస్తుంది. వ్యాపారులకు ఈ నెల లాభాల పంట పండుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఊహించని లాభాలు వస్తాయి. పాత బకాయిలు వసూలవుతాయి. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న అగ్రిమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి సారించడం చాలా మంచిది. ఇక కుటుంబంలో శుభకార్యాల వల్ల సందడి నెలకొంటుంది. వివాహం కోసం చూస్తున్న వారికి ఈ నెల సంబంధం కుదిరే అవకాశము ఉంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే సూచనలు కూడా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఇక ఆరోగ్యపరంగా ఈ నెల మిశ్రమంగా ఉంటుంది. కంటి సంబంధిత లేదా చర్మ సంబంధిత చిన్నపాటి సమస్యలు రావచ్చు. విద్యార్థులు చదువులో రాణిస్తారు, కానీ ఏకాగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇక విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు వీసా ప్రాసెసింగ్ సులభతరం అవుతుంది. ఇక మరిన్ని శుభ ఫలితాల కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. వీలైతే లక్ష్మీ అష్టోత్తరం పఠించండి. దీని ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి.